కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. 58 సంవత్సరాలుగా ఇది ఆచారం కొనసాగిస్తున్నారు. మరి ఇవాళ 7వ రోజు సందర్భంగా అనుసంతర్పణ చేస్తున్నారు. సుమారు 10,000 మంది ఏక చేయడం చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమం జై భరత్ నగర వాసులు, గ్రామాల ప్రజలు, కమిటీ మెంబర్లు అందరూ దీన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. ముఖ్యంగా మా మిత్రులు బొగ్గుసీను చాలా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి ఎన్నో రోజులుగా శ్రమించి వాళ్ళ అంటే మన పూర్వీకుల నుంచి ఆచారం కొనసాగాలి. మన పెద్దలు ఏవైతే చెప్పారో ఆ ఆచారాలు మన సంస్కృతిని కొనసాగించాలని సందర్భంగా విధంగా ఈ జనరేషన్ కూడా కొనసాగించాలి, ఇది భావితరం కూడా కొనసాగించాలని కోరుతున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలని ప్రభుత్వం కూడా ఈ మూకాంబ గారికి దీన్ని కూడా ప్రభుత్వం గుర్తింపు తెచ్చి దీన్ని కూడా ఒక ప్రభుత్వ పండుగ చేయాలని చెప్పి కోరుతున్నాం. అమ్మవారి కొత్త అమావాస్య జాతరలో భాగంగా నేడు శ్రీ జై భారత్ నగర్ సంక్షేమ సేవా సంఘం మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో గొప్ప అన్న సమారాధన కార్యక్రమం. ఇది సుమారుగా 58వ సంవత్సరం వార్షికోత్సవం అమ్మవారిది. ఇది అమ్మవారు బర్మా ఆంధ్ర కాంతిశిఖుల అమ్మవారు రంగూన్ బర్మా రాజధాని రంగూన్లో ఎలా జరుగుతుందో మరియమ్మ ఉత్సవం సేమ్ ఇది మూకాంబిక ఉత్సవంగా మా పూర్వీకుల పెద్దలు చేసి ఈ ఆచారాన్ని ముందుగా తీసుకెళ్లారు. దాని కొనసాగింపుగా మేమందరం మా ఒక జనరేషన్, మా పూర్వీకులు, మా తల్లిదండ్రులు మాకు నేర్పిన విధి విధానాలతో మేము అమ్మవారిని ఆరాధిస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. ప్రతి ఏటా 7వ రోజు, అందులో దశమి, ఏకాదశి, ద్వాదశి, ఈరోజు 7వ రోజు ఊరు సస్యశ్యామలంగా ఉండాలని బర్మా ఆంధ్రప్రదేశ్ కాంతిశిఖులతో కాకుండా ఈ చుట్టుపక్కల పరిసరాలు అంతా ఎంతో రాజశ్యామలంగా సస్యశ్యామలంగా ఉండాలని అనుకుని మా పూర్వీకులు 7వ రోజు అమ్మవారికి అన్న సమారాధన చేయడం. దానిలో భాగంగా సాయంత్రం 7 గంటలకి స్వామి క్షేత్రపాలకుడు పోతురాజు గారి కత్తెక్కి ఊరు ప్రజలను ఉద్దేశించి వాళ్ళందరూ యోగంతో అందరూ ఆనందంగా ఉండాలని చేసే కార్యక్రమం తీసుకోవాలి. ఈ కార్యక్రమానికి ఎందరో దాతలు, ఎందరో శ్రామికులు, అందరూ ఇండోమెంట్స్లైనా, యువ గారైనా, అర్చకులైనా, డోనర్లైనా, ట్రస్ట్ బోర్డు సభ్యులైనా అందరూ ఎంతో సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాన్ని మేము చేస్తున్న మాకన్నా మీరు ఎక్కువగా మీడియా ద్వారా ప్రజలందరికీ మమేకం చేసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడమే కాదు, అమ్మవారిని దర్శించుకోండి అని చెప్పి మీడియా సోదరులు కూడా మేము మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ మాకు ఇంత చక్కటి అవకాశాలు కల్పించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేలకి, ప్రజలకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.